చీకటి ఎంత గాఢంగా ఉన్నా, ఎన్ని సంవత్సరాలుగా ఉన్నా, ఒక చిన్న దీపాన్ని వెలిగించడానికి కొన్ని క్షణాలే సరిపోతాయి. ఆ దీపము చీకటితో పోరాడదు. దాన్ని తరిమి కొట్టడానికి ప్రయత్నించదు. కేవలం తన వెలుగుని ప్రసరింపజేయడమే చేస్తుంది. ఆ వెలుగు వచ్చిన క్షణం నుంచే చీకటి స్వయంగా తొలగిపోతుంది. మీరు ఒక్కటి కోరితే ఆ అమ్మవారు 100 రెట్లు ఇస్తుంది. నమ్మకంతో కోరండి. నమ్మకంతో, భక్తితో అమ్మవారి అనుగ్రహం కోసం స్తుతి చేయండి. విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షస్థలస్థితే పద్మాసనే పద్మహస్తే పద్మావతీ నమోస్తుతే వెంకటేశ ప్రియే పూజ్యే క్షీరాబ్ధితనయే శుభే పద్మే రమే లోకమాతః పద్మావతీ నమోస్తుతే కళ్యాణి కమలే కాంతే కళ్యాణపురనాయికే కారుణ్యకల్పలతికే పద్మావతీ నమోస్తుతే సహస్రదళ పద్మస్థే కోటి చంద్ర నిభాననే పద్మపత్ర విశాలాక్షి పద్మావతీ నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వమంగళదాయిని సర్వసమ్మానితే దేవి పద్మావతీ నమోస్తుతే సర్వహృద్దహరావాసే సర్వపాపభయాపహే అష్టైశ్వర్యప్రదే లక్ష్మీ పద్మావతి నమోస్తుతే దేహి మే మోక్ష సామ్రాజ్యం దేహి త్వత్పాదదర్శనం అష్టైశ్వర్యం చ మే దేహి పద్మావతి నమోస్తుతే నక్రశ్రవణ నక్షత్రే కృతోద్వాహ మహోత్సవే కృపయా పాహి నః పద్మే త్వద్భక్తిభరితాన్ రమే ఇందిరే హేమవర్ణాభే త్వాం వందే పరమాత్మికాం భవసాగరమగ్నం మాం రక్ష రక్ష మహేశ్వరీ కళ్యాణపురవాసిన్యై నారాయణ్యై శ్రియై నమః శృతిస్తుతిప్రగీతాయై దేవదేవ్యై చ మంగళం ఇది శ్రీ పద్మావతి స్తోత్రం సంపూర్ణం. మన జీవితంలో ఉన్న దారిద్ర్యము, ఆర్థిక ఇబ్బందులు, నిరాశ, భయాలు, ఆటంకాలు కూడా చీకటి వంటివే. వాటిని తొలగించడానికి మన బలం ఒక్కటే సరిపోకపోవచ్చు. కానీ భక్తితో, ఏకాగ్రతతో, సంపూర్ణ విశ్వాసంతో చేసే ఒక చిన్న స్తోత్ర పారాయణం దైవానుగ్రహం అనే వెలుగును మన జీవితంలోనికి తీసుకొని వస్తుంది. స్తోత్రం కేవలం కొన్ని నిమిషాలే కావచ్చు, కానీ ఆ నిమిషాల్లో మనసారా చేసే ప్రార్థన, అమ్మవారిపై ఉండే అచంచల విశ్వాసము మన జీవితంలో గొప్ప మార్పులకు నాందిని పలుకుతుంది. అందుకే పెద్దలంటారు, స్తుతి చిన్నదైనా భక్తి గొప్పదైతే ఫలితం అపారం. అదే విశ్వాసంతో ఈ మహాలక్ష్మి స్తోత్రాన్ని వినండి. అమ్మవారి కృప మీ జీవితానికి ఐశ్వర్యము, ఆనందము, శాంతి, సిరి సంపదలతో నింపాలని మనస్ఫూర్తిగా వినండి. ఇందాక చెప్పుకున్నట్లుగా స్తుతి చిన్నదైనా భక్తి గొప్పదైతే ఫలితం అనేది అపారం. అదే విశ్వాసంతో ఈ మహాలక్ష్మి స్తోత్రాన్ని వినండి. అమ్మవారి కృప మీ జీవితంలో ఐశ్వర్యము, ఆనందము, శాంతి, సిరి సంపదలతో నింపాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇటువంటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని మీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ బంధుమిత్రులతో పంచుకోండి. ఈ స్తోత్రం యొక్క ఫలితాన్ని అందరికీ చేరవేయండి. మరి ఒక వీడియోతో మీ ముందుంటాము. సెలవు.